సమరం ఎక్స్పర్ట్ లా ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో అనేక లీగల్ అఫైర్స్ గురించి తెలుసుకుంటున్నాం. ఇటీవల కొన్ని ఎపిసోడ్స్ నుంచి మనం ఈ కోర్టు వ్యవహారాలు, కోర్టులో సమన్లు రావడం ఏంటి, కోర్టు విచారణ ఎలా ఉంటాయి ఏంటి, వాటన్నిటి గురించి తెలుసుకుంటున్నాం. ఈ రోజున ఎఫిడవిట్స్, వాంగ్మూలాలు, వాడు ఎలాగ సేకరిస్తారు, ఏమిటి, అది ఎలా ఉంటాయి అనే విషయాల గురించి ఆ లీగల్ మ్యాటర్స్ తెలుసుకుందాం. ఎక్స్పర్ట్స్లా సంబంధించిన దీంట్లో ఎక్స్పర్ట్స్ ఇచ్చేటువంటి వాళ్ళ యొక్క ఒపీనియన్స్ని మీ అందరి ముందు పెడుతున్నాను. ఈ రోజున ఈ వాంగ్మూలములు ఎవరి ఎదుట ఇవ్వాలి, ఎవరు ధృవపరచాలి. అప్పుడు వాంగ్మూలం ఇస్తారు, ఈ విషయం ఇలా జరిగింది ఇదే చెప్తారు, అది వాంగ్మూలం అంటారు అన్నమాట. ఆ వాంగ్మూలం ఎవరి ముందు ఇవ్వాలి, దానికి ఇప్పుడు ఎవరి ముందు ఇస్తే, ఎవరి ముందు రికార్డ్ చేస్తే దానికి వ్యాలిడిటీ ఉంటుంది అనేది తెలుసుకోవాలన్నమాట. ఏదో మనం చెప్పేస్తాను కాదు, ఒక విషయం ఒకటి చెప్పామంటే ఒక కేసు విషయంలో దానికి ఒక ఆథెంటిసిటీ, వ్యాలిడిటీ అంటే దానికి సంబంధించిన ఒక సరైన ఇది ఉండాలి, పటిష్టంగా ఉండాలన్నమాట. దానికి సంబంధించింది ఈ న్యాయ వ్యవస్థ యందు ఉపయోగించేటి వాంగ్మూలాలు అనేవి ఏ కోర్టులోనైనా లేక మేజిస్ట్రేట్ కానీ ఇవ్వచ్చు. అలాగే సబ్ రిజిస్ట్రార్ ముందు కానీ, లేకపోతే ఎమ్మెల్సీ ముందు కానీ, ఎమ్మెల్యే ముందు కానీ, లేదా జిల్లా పరిషత్ మెంబర్ ముందు కానీ, రిటైర్డ్ గెజిటెడ్ అధికారి ముందు కానీ, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్న గెజిటెడ్ అధికారి ముందు కానీ, లేదా కేంద్ర ప్రభుత్వ అధికారి ముందు కానీ, లేదా నోటరీ అంటాం కదా, ఈ నోటరీ చాలా కామన్. నోటరీ దగ్గరికి వెళ్ళి అక్కడ మన వాంగ్మూలాన్ని ఇచ్చి రికార్డు చేయవచ్చు. అలా చేసింది అఫీషియల్గా కోర్టులో చెల్లుబాటు అవుతుంది. అంచేత కోర్టులో నువ్వేమైనా విషయాన్ని చెప్పాల్చుకుంటే ఆ కేసు చెప్పే విషయాన్ని దానికి సంబంధించిన కోర్టులో ఒక రకమైన దానికి యాక్సెప్టెన్స్ కావాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళ ముందు పెట్టి అక్కడ దాన్ని రిజిస్టర్ చేయించుకోవాలి, దాన్ని రికార్డ్ చేయించుకోవాలి. రికార్డ్ చేయించినట్లయితే దానికి ఒక రకమైన లీగల్ శాంక్టిటీ, లీగల్గా ఒక చట్టబద్ధమైనటువంటి నిరూపణ అవుతుందన్నమాట. అంటే వాంగ్మూలం తీసుకొని లేదా ధృవపరచడం ఐడియాలో అఫిడవిట్లను ఫైల్ చేయ విధానం ఎలాగా ఏంటది. ఒక అఫిడవిట్ను అంటే ఈ వాంగ్మూలాన్ని అఫిడవిట్ అంటాం, అనేది వాంగ్మూలాన్ని ఒకటి. ఈ అఫిడవిట్ను ఉపయోగించవలసి వచ్చినప్పుడు మొదటిగా కోర్టు యందు ఫైల్ చేయాలి. మీరు చెప్పాలనుకున్నారు విషయాన్ని, ఒక విషయాన్ని ఇది అసలు విషయం ఇది అని మీరు చెప్పాలనుకున్నారు. కోర్టులో మరి న్యాయపరంగా దానికి తగినటువంటి వ్యవహారం జరగాలి. ఒక విషయం మీద న్యాయపరంగా జరగాల్సి వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలి, ముందు నోటరీ దగ్గర కానీ, లేకపోతే ఒక మేజిస్ట్రేట్ ముందు కానీ, లేకపోతే ఒక జిల్లా అధికారి ముందు కానీ, గెజిట్ ఆఫీసర్ ముందు కానీ వాళ్ళ దగ్గర చేసి దాన్ని ఫైల్ చేసి అక్కడంతా దాని పద్ధతి అంతా ఉంది, అది తీసుకెళ్ళి అది చేసిన తర్వాత ఆ అఫిడవిట్ని, దీన్నే వాంగ్మూలం అంటారు, అది కోర్టులో దాన్ని దాఖలు చేయాలి. అత్యవసర పరిశీలన నిమిత్తం కోర్టు ఎందుకు ఫైల్ చేయబడిన అఫిడవిట్ విషయంలో ఆ అధికారి దాని గురించి పట్టించుకుంటారు అన్నమాట. అఫిడవిట్ తయారు చేసే విధానం ఏంటి అంటే ఈ వాంగ్మూలం ఉన్నాం కదా, అది అసలు ఎలా తయారు చేస్తారు, పద్ధతి ఏంటి. ఓకే, మీరు వెళ్ళి ఒక ఎమ్మెల్యే ముందో, ఎంపీ ముందో, లేదా నోటరీ ముందో, గెజిట్ ఆఫీసర్ ముందో వెళ్ళి మీరు చెప్పారు, కానీ ఏ రకంగా చేయాలి అనే ప్రాసెస్ మనం తెలుసుకోవాలి పద్ధతి. కోర్టు ఎందుకు ఫైల్ చేయబడుతున్న ప్రతి అఫిడవిట్ అంటే వాంగ్మూలం వరుస క్రమంలో పేరు, ఏ కోర్టు ఎందుకు ఫైల్ చేయబడుతుంది, మరి కేసు పూర్తి వివరాలు, ఇతర విషయాలు ఏమైనా ఉన్నాయా అన్నీ రాయాలి. దాంట్లో ఆ వాంగ్మూలం చెంద రాతపూర్వకంగా ఉండాలి. అది కూడా గుర్తుంచుకోండి, నేను చెప్పేశాను కదా సరిపోదు, రాతపూర్వకంగా ఉండాలి. కేసులో మొదటి వ్యక్తి అఫిడవిట్ అనేది ఇవ్వాలి. అఫిడవిట్ దాని వివరాలు ఎలా ఉంటాయంటే అవి ఎవరైతే వివరాలు ఇస్తున్నారో అంటే వాంగ్మూలం ఇస్తున్నారో ఆ అఫిడవిట్ దారిని పూర్తి పేరు, వయస్సు, అతను చేస్తున్న పని, ఎక్కడ ఉంటున్నాడో ఈ వివరాలన్నీ రాయాలండి. నేను ఒక అఫిడవిట్ ఫైల్ చేస్తున్నాను కోర్టులో, ఇది అసలు విషయం దీని అసలు విషయం ఇది, నేను ఉన్నది చెబుతున్నాను, రాస్తున్నాను, ఇది న్యాయం, దీని మీద చర్య తీసుకోవాలి అన్నప్పుడు
మరి చెప్పు ఎవరు మేజిస్ట్రేట్ చేసుకోవచ్చు అన్నారు. ఎమ్మెల్సీ ముందు కానీ, ఎమ్మెల్యే ముందు కానీ, గవర్నమెంట్ అధికారి ముందు కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వ అధికారి ముందు కానీ ఎవరైనా ఒక వ్యక్తి ముందు, ఒక ముఖ్యమైన వ్యక్తి ముందు చేయొచ్చు అని చెప్పారు. ఈ చేసినప్పుడు ఎలాగ ఉండాలి? ఆ రాతపూర్వకంగా ఉండాలి. రాతపూర్వకంగా ఉండాలంటే దాంట్లో పేరు ఉండాలి, మీ వయసు ఉండాలి, మీరు చేసిన పని ఏంటో ఉండాలి, మీ నివాస ప్రదేశం ఏంటో అనేది ఉండాలి. ఇవన్నీ వివరాలు రాయాలి. అలాగే అతను చివరికి అవన్నీ వాంగ్మూలం ఇచ్చిన తర్వాత, వివరాలు చెప్పిన తర్వాత కింద అతను సంతకం చేయాలి. కాగితం మీద సంతకం చేయాలి. సంతకం ఒక దాంట్లో వేసేవాడు ఒక్కోటి ఇంతే కాకుండా వాళ్ళ తండ్రి పేరు కూడా మెన్షన్, ఫలానా వారి అబ్బాయి నేను కొన్ని మెన్షన్, ఊరికి పేరు కదా, ఆ తండ్రి పేరు కూడా అక్కడ రాయాలి. ఇంకా ఒకవేళ పొడి చాలా పెద్దది లెంగ్దీగా ఉందనుకోండి, చెప్పే విషయం వివరం చాలా ఎక్కువగా ఉంది. వివరంగా ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ఒక పేపర్ ఉంటే ఆ పేపరు ముందు వెనక కూడా రాయొచ్చు. ఒక పేపర్ మళ్ళీ రెండో పేపర్ కాదు, ఒకే పేపర్లో ముందు వెనక కూడా రాయాలన్నమాట. పేపర్కి ఇరువైపులా రాసి ప్రతి పేజీ ఎందుకు సంతకం చేయాలి. ఈయన చెప్పాడు, చెప్తుంటే రాసుకున్నారు. రాసిన తర్వాత దాని మీద ఎవరైతే ఒక విషయాన్ని చెప్పారో ఆ చెప్పిన వ్యక్తి ఎఫిడవిట్ ఎవరైతే వాంగ్మూలం ఇస్తున్నాడో ఆ వ్యక్తి ప్రతి పేజీ మీద సంతకం చేయాలి. కింద కాగితం ఉంది, కాగితం ఇటుపక్క ముందు సంతకం పెట్టాలి, రెండు వైపు కూడా సంతకం పెట్టాలి. రెండు వైపులా సంతకం పెట్టాలి. అది మనకి అదే అయినప్పుడు రెండు వైపులా చేయాలి. అఫిడవిట్ ఎందుకు మార్పులు చేర్పులు ఒక రాసి చెప్పడం అయిపోయింది. ఏవో చిన్న మార్పులు కాస్తాయి, చెప్పిన దాంట్లో ఎక్కడో చిన్న మర్చిపోవచ్చు చెప్పేటప్పుడు. ఆ మార్పులు చేర్పులు కూడా అక్కడ చేయొచ్చు. అంతేగాని ఇంక నువ్వు చెప్పడం అయిపోయింది, ఇది చేతకి లేదు, ఇది వివరించడానికి వీలు లేదు, నాకు లేదు, చేయొచ్చు. చేసి అక్కడ ఇనిషియల్ వేయాలి. చిన్నది పొడి సంతకాలు ఉంటాయి కదా, ఆ సంతకాలు వేయాలి. అఫిడవిట్ ఏమైనా మార్పులు చేర్పులు తప్పులు ఉన్నాయల్లా ఏ అధికారి ముందైతే వాంగ్మూలంకి ఇవ్వబడిందో, ఆ దోపం జరిగిందో వారైతే ఆ మార్పులు సరైన అక్కడ ఇనిషియల్ చిన్న సంతకం ఇనిషియల్ అంటాం వేయాలన్నమాట. అది చెప్పినవాడు వేయాలి. అలా చేసి కోర్టు సమస్య అంచేత కొట్టివేతలు ఉండొచ్చు, ఏమన్నా ఉన్నా కొట్టేస్తే మళ్ళీ ఇనిషియల్ వేయాలి. పొడి అక్షరాలు ఉంటాయి కదా, ఆ అక్షరాలతో తన సంతకం నేనే, నా ఇనిషియలే అని చెప్పాలన్నమాట. అలాగే ఏ అధికారి ముందు ఈ వివరణలన్నీ ఇవ్వడం జరిగిందో అధికారి వివరణ కూడా ఉండాలి. ఏ అధికారి అయితే అఫిడవిట్ ఇవ్వబడిందో అది ఏ తారీఖున ఇవ్వబడిందో ఆ వ్యక్తి యొక్క సంతకాన్ని ఇవ్వాలి. అతని హోదా కూడా దాని మీద రాయాలి. ఎవరైతే అఫిడవిట్ తీసుకున్నారో, ఎవరి ముందు ఇవ్వడం జరిగిందో, ఈ వివరణ అంతా చెప్పడం జరిగిందో అధికారి సంతకం ఉండాలి దాని మీద, అతని హోదా కూడా ఉండాలి, అవరు ఉండాలి. అలా వివరాలు ఇవ్వకుండా కోర్టు అనుమతి ఇవ్వాలి చేసి అప్పుడు కోర్టు సబ్మిట్ అంతే ఇచ్చిన వాళ్ళు వివరాలు ఇచ్చిన వాళ్ళు అఫిడవిట్ ఇచ్చిన వాళ్ళు వివరాలు ఉండాలి. ఎవరి ముందైతే ఇవ్వడం జరిగిందో ఏ వ్యక్తి అధికారి ఎవరైతే ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అనుకున్నామో వాళ్ళ యొక్క సంతకం ఉండాలి, వాళ్ళ హోదా కూడా అక్కడ రాసి ఉండాలన్నమాట. ఇక అంధులు నిరక్షరాస్యులు ఉంటారు, వాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి కదా. అంచేత బ్లైండ్ పీపుల్ కానీ లేదా చదువురాని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా దాఖలు చేయొచ్చు, చెప్పచ్చు, చెప్పి నోటితో చెప్పి తర్వాత అక్కడ దాని కింద ఎవరు వాళ్ళు వేలిముద్ర వేయాలి. వేలిముద్ర వేయాలి, సంతకం వేలిముద్ర వేయాలన్నమాట. ఇక ఇచ్చిన వాంగ్మూలం ధృవపరచడానికి ప్రతి ప్రమాణ పత్రిక ఎవరి తరపున ఇవ్వబడిందో ఆ సంగతి రాయాలి. ఎవరు దేనికోసం ఇచ్చారు. ఇక వాంగ్మూల వ్యక్తి అర్హత కూడా ఉండాలి. ప్రమాణపత్రం ఇచ్చినటువంటి వ్యక్తి తన యొక్క అర్హత, వారి పరిచయకాలం ఏ విధంగా వారితో పరిచయం అనేది కూడా వివరంగా రాయాలి. పరిచయం అలాగే వాంగ్మూల పత్రికలో వివరించబడిన డాక్యుమెంట్లను సాధనలు ఉపయోగించాలి. అలాగే డాక్యుమెంట్లు ఇది ప్రూఫ్, ఇది ప్రూఫ్ అంటాం, అవన్నీ కూడా దాన్ని మెన్షన్ చేయాలి. ప్రూఫ్ ఇస్తున్నారు కదా, చూపిస్తారు. ఒక్కోసారి మాటలే చెప్పడం కాదు, ఇగో ప్రూఫ్, ఇదిగో ఈ రాసింది తీసుకో, ఈ రంగా రాసే దాన్ని చెప్పిన దస్తావేజులు అవన్నీ కూడా దాంతో జతపరచాలి, అవన్నీ రాయాలి. అలాగే ఈ రంగా జరుగుతుంది. అంచేత అయితే ఈ చేసే ముందు ఏంటంటే వాంగ్మూలంతో అఫిడవిట్ ఫైల్ చేయబోతున్నారు కదా, అవి ఇచ్చేవాడు ఆ ముందు ఎవరి ముందైతే ఏ మేజిస్ట్రేటో లేదా గెజిట్ ఆఫీసరో లేదా ఎమ్మెల్యేవో ఎమ్మెల్సీయో ఇంకొక రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరన్నా ఒక బాధ్యత వ్యక్తి ఉంటే ఆ బాధ్యత ముందు ఇతను ప్రమాణం చేసి చెప్పాలి. ఇది ఊరికని చెప్పామంటే ఇదండి అది కాదన్నా కరెక్ట్ కాదండి, ఇదండి అసలు చెప్తాం కూడా ఇగో సాక్షాత్తు అని అన్నాకోండి,
ఆ చెప్పడానికి ముందు అతను ఏం చెప్పదలుచుకున్నాడో దానికి ముందు ఆ ఎవరైతే వివరాలన్నీ ఎవరి ముందైతే వివరాలని చెప్పి ఏ అధికారం చెబుతున్నారో అధికారి ముందు ఇతను వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తి ఆ ఎఫిడవిట్ చేసిన అతని ప్రమాణం చేయాలి. ఎలాగా? దేవుని మీద ప్రమాణం చేస్తారు. నేను దైవసాక్షిగా నేను దేవుని మీద ప్రమాణం చేసి నేను నిజము చెబుతున్నాను, నిజం తప్ప వేరే చెప్పను అని ప్రమాణం చేయొచ్చు. లేదా నేను సత్యసాక్షిగా చెప్తున్నాను, అన్నీ నిజమే చెప్తున్నాను, దీంట్లో అబద్ధం చెప్పను అని అయినా చేయాలి. దేవుని మీద చేయొచ్చు, లేదా సత్యసాక్షిగా చేయొచ్చు. ఆ రకంగా ప్రమాణం మాత్రం చేసేయాలి. ఆ ప్రమాణం చేసేప్పుడు కూడా ఏదో కూర్చుని ఎదురుగా కుర్చీలో కూర్చుని చెప్పడం కాదు. ఆ వ్యక్తి ఎవరికి ముందైతే ఇతని ఎంత వాంగ్మూలాన్ని ఇస్తున్నాడో వాళ్ళు నిలబడి చేయాలి. తను ఒక్కడే ఉండొచ్చు అక్కడ, ఆ వాంగ్మూలం రాసి ఆయన ఉండొచ్చు, ఆ ఒక్క ఆయన ఇద్దరే ఉండదు, అతను ఆయన ఉన్నప్పటికైతే అక్కడైనా ఇద్దరే ఉన్నప్పటికీ ఆ ప్రమాణం చేసేప్పుడు నిలబడి ప్రమాణం చేసి చెప్పాలి. నిలబడి ప్రమాణం చేసి చెప్పాలి. అందుచేత నేను ఈ రంగం చేసి ప్రమాణం చేసి ఆ రంగా చేసిన తర్వాత ఆ రంగా దీని వాంగ్మూలాన్ని తయారు చేయొచ్చు అనమాట. అంటే వాంగ్మూలం తయారు చేయడానికి ఇలా ఉన్నాయి. ఈ రంగ విషయాలు తెలుసుకున్నాం. ఇక సాక్ష్య నమోదం చేయడం ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకున్నాం. ఇవన్నీ లీగల్ విషయాలని చాలా చిన్నగా అనుకుంటాం. ఆ సరిగ్గా లేకపోతే ఆ చెల్లుబాటు కాకుండా పోతుంది. అందుకని ఈ లీగల్ విషయాలు ప్రతి సామాన్యుడికి తెలిసి ఉండాలనే ఉద్దేశంతోనే మనం ఈ ఎక్స్పర్ట్ లాలో ఇవి ఇప్పుడు మనం తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా చట్టపరమైన విషయాలు తెలియక అక్కడ దెబ్బతిన్న జరుగుతుంది. ఇప్పుడు వీటిలో చెప్పాను ఆయన వివరాలు, అతని పేరు, అతని వయసు, వాళ్ళ తండ్రి పేరు అని చెప్పడం అనుకోండి, సరిగ్గా ఏదో నేను అని చెప్పేసి ఊరుకున్నాడు అనుకోండి, ఒక చెల్లుబాటు కాకుండా పోతుంది. అంచేత అది చెల్లుబాటు కావాలనే పద్ధతిలో అంతా పక్కాగా ఉండాలి. ఆ పక్కాగా ఉండవలసి నెక్స్ట్ సాక్ష్య నమోదు ఎలా చేస్తారు ఏంటి అనే విషయం నెక్స్ట్ తెలుసు. అంత సెలవు మరి, నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.